ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయండి ఈ ట్రైన్ లో చేసా. లాస్ట్ వరకు చూడు నీకు కూడా తెలుస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు డే 2 ఆఫ్ వర్క్ లా సిరీస్. సో నిన్నట్లో లేట్ అవ్వలే, 1 అవర్ బిఫోర్ వచ్చేసా స్టేషన్ కి. జనరల్ టికెట్ 400 రూపీస్ తీసుకున్నారు. స్ట్రైట్ గా జనరల్ కి వెళ్ళిపోతే కూర్చోడానికి కాదు కదా, నుంచోడానికి కూడా స్పేస్ లేదు. అందరూ స్వాములే. ఒక అంకుల్ పైన పడుకున్నారు. అంకుల్ ప్లీజ్ ప్లేస్ ఇస్తారా అని అడిగా. ఆయన ఏదో రిజర్వేషన్ చేసుకున్నట్టు నేనెందుకు ఇయ్యాలి, నేను ఇయ్యా అన్నారు. చేసేదేం లేక స్లీపర్కి వెళ్ళిపోయా. వెళ్ళిన 5 సెకండ్స్ కి టీసీ వచ్చారు. ఫైన్ 550 అన్నారు. టోటల్ టికెట్ ఎంత అయింది? 950. బుక్ చేసుకుంటే 650. సో దీన్నే డి అంటారు. ఇక్కడే నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ మామా. మనం ఫైన్ కట్టింది ట్రైన్ టీసీకి కాదు, స్టేషన్ టీసీకి. ఆయనకి పే చేస్తుంటే సీట్ ఉండేది. సో మీరైనా చూసి పే చేయండి. నైట్ మొత్తంలో 4 టీసీలు వచ్చారు. ఒక్కొక్కరు చుట్టూ తిరిగా మామా. ఎగ్జామ్ హాల్ టికెట్ కి కూడా అంత చెకింగ్ జరగదు. ఇన్విజిలేటర్స్ కూడా అంత స్ట్రిక్ట్ గా ఉండరు. టీసీకి నేను చెప్పినన్ని రీజన్స్ హెచ్ఓడిస్ కూడా చెప్పలేదు మామ. ఫైనల్లీ ఏసీ కంపార్ట్మెంట్ ఎంట్రన్స్ లో ఒక అంకుల్ కూర్చుంటారుగా, ఆయన నా కష్టాలు చూడలేక ఎవరికో కాల్ చేసి సీట్ నెంబర్ 43 S4 అబ్బర్ బెర్త్ తిరుపతి వరకు ఖాళీ ఉందని చెప్పారు. అంతే, ఈ చివరి నుండి ఆ చివరి వరకు వెళ్ళా. 1 అవర్ వరకు బానే ఉంది. నెక్స్ట్ దించేశారు. లాస్ట్ కి డోర్ ఒక్కటే దిక్కని నెక్స్ట్ స్టేషన్ లో దిగి 20 రూపీస్ కి కార్డ్బోర్డ్ తెచ్చుకొని మార్నింగ్ 6 వరకు బ్యూటిఫుల్ నైట్ ని చూస్తూ డోర్ దగ్గరే కూర్చున్నా. 1 మినిట్ నుంచి చూడమే గ్రేట్ అంటే, అలాంటిది ఒక నైట్ అంతా కూర్చోవడం ఇస్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్.